సపోటా మిర్చి, టమాటా మిర్చి పండించే రైతన్న దగ్గరికి వచ్చినాం. నమస్కారం. మీరు ఇదే సపోటా మిర్చి, టమాటా మిర్చి పండిస్తారా? పండిస్తామమ్మా. ఎన్ని సంవత్సరాలు అయితే? 25 సంవత్సరాలు. ఎన్ని ఎకరాలు పెట్టిల్లన్న? మేము ప్రస్తుతం 6 ఎకరాలు పెట్టినాము. ఇది పచ్చళ్ళలో బాగుంటుంది. పచ్చళ్ళలో బాగుంటుందమ్మా. టేస్ట్ ఉంటుంది, మంచి రుచి ఉంటుంది. టేస్ట్ బాగుంది. నేను రాసి మీదకి ఎక్కుతారు మా పిల్లలు, పైకి ఎక్కి దిగుతారు, అయినా వాళ్ళకి వాళ్ళు మండదు. అమ్మ వాళ్ళకి ఈ పౌడర్ కావాలని వచ్చారు. మా చేనులో పండిన మిర్చే డైరెక్ట్ రైతు నుంచే వాళ్ళు మా దగ్గర నుంచే తీసుకుంటున్నారు. మళ్ళీ తొడవంగానే మీకు ఫోన్ చేస్తాం. సరే, మళ్ళీ ఎలాంటి తేడా ఉండదు. ఏంటంటే 5, 6, 10 ఆర్డర్లు వచ్చిన తీరు. ఆర్డర్లు ఎందుకంటే మీరు అమ్మే ముంగట్న అయితే ఫోన్ చేయండి. సరే, చేస్తే మేము డబ్బుల కాడ ఇంకా రూపాయి ఎక్కువనే ఉంటది. ఓకే అమ్మా, ఇప్పటికే మీరు ఎక్కువ పెడతారు, ఇంకా ఈ రూపాయి ఏమేమి పెడతారు? ఇప్పటికే 1 కిలోకు 450 పెడతారు. కొద్ది నౌకర్లు చేసి వాళ్ళు ఎన్ని తినేదందుకు తిండి ప్రాబ్లాలు అయితే అని మందుల తిండి తింటారు కదా. సాఫ్ట్వేర్లు, గవర్నమెంట్ జాబ్లు, ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కదా, మనం చూత పంపిద్దాం, అన్ని ఆన్లైన్ లో పోతాయి కదా, మనం చూత మనం ఆలోచన. మీరు డైరెక్ట్ రైతు నుంచి మీరు డైరెక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకు శ్రేష్టమైన కారం గానీ శ్రేష్టమైనది ఇంటికన్నే తీసుడు. వాళ్ళకు సుత ఉపాధి కలుగుతుంది పాపం. ఒక్కొక్కరు 10 వేలే తీసుకుంటారు తీయడానికి, ఇది వర్క్ చేయడానికి. ఇది మన చేనులో శ్రేష్టంగా పండింది. వాళ్ళకి డైరెక్ట్ మేము వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి కింట గానీ 2 క్వింటాలు గానీ 10 క్వింటాలు గానీ ఎంత సిద్ధం. మేము దీంట్లో మోసం లేదు. కరెక్ట్ వాళ్ళు మీరు ఆ కారం తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అనుమానం లేదు, అనుమానం కూడా లేదు. ఆరోగ్యవంతమైనది.